నమ్మడం మాత్రమే కాదు, మనసు మార్చుకోవాలి. దానిని ఈ సమయంలో సావిత్రమ్మ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. అమ్మా వినపడుతుందా నేను చెప్పేది? మీ పేరమ్మా? సావిత్రమ్మ గారు. బాప్తిజం తీసుకోవడానికే వచ్చారా ఇక్కడికి? ఎవరైనా బలవంతం చేశారా అనుకుంటున్నావా? సంతోషం. బాప్తిజం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా చర్చి కార్యక్రమాల్లో పాల్గొంటావుగా? మంచిది. అమ్మగారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీరందరూ కూడా సాక్షులైనారు కనుక మీ అందరి సమక్షంలో తల్లి గారికి బాప్తిజం ఇవ్వడం జరుగుతుంది. అమ్మ కొరకు పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రభా గతించిన ఎన్నో ప్రభా జీవితం నుంచి ఆమె ప్రభా కొత్తగా జీవించాలని ఆశపడుతుందయ్యా. మీ బిడ్డను మీరు కనికరించండి, దీవించండి తండ్రి. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకోవడానికి ప్రభా మీ బిడ్డను మీరు పరికరించారు. అన్నం బట్టి వందనాలు. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అమ్మకు బలం శక్తిని ఆరోగ్యం దయచేయండి. దుర్దనపు శక్తిని మీ దీవెనలో అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తల్లి గారికి బాప్తిసం ఇస్తున్నాను. కొన్ని ప్రశ్నలు అడగడం మీ ఎదురుగానే జరుగుతుంది. తల్లి పేరు బాప్తిసం తీసుకోవడానికి ఎవరైనా బలవంతం చేశారా? వినయ్ గారు కానీ అక్కడే ఉన్నారు, ఫోటోలు తెస్తున్నారు. ఆయన కానీ అత్త మామ అమ్మా బాప్తిసం అంటే మనం యేసుక్రీస్తునందు చనిపోయి తిరిగి లేచి, మరి నీ పాపముల ద్వారా చనిపోయి బాప్తిసం అంటే మరలా నూతనంగా జీవించు కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అన్నిటి కొరకు ఆయన ప్రక్షాళన చేశాడని నమ్ముతున్నావు కదా. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనకి జీవితం ఉందనుకుని నమ్ముతున్నావుగా. మంచిది. సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీ సన్నిధిలో మేము బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సహోదరి కొరకు తల్లి గారు నిర్మలమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు. సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుచున్నాను.